హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చూపించే వీడియో అయితే ఇదైతే గణపవరం అంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ గణపవరం మండలం అంటారు కదండీ! గణపవరం అండి ఇది బస్ స్టాండు. నేనైతే చదువుకున్నది ఇక్కడేనండి. మా అమ్మమ్మ గారి ఊరు. గణపవరం దగ్గరున్న చిన్న గ్రామమే కొత్తపల్లి. నేను అక్కడి నుంచి అయితే డైలీ సర్వీస్ సైకిల్ మీదే వచ్చేదాన్నండి. వెళ్ళడం, రావడం కూడా. వచ్చి వెళ్ళేసరికి దగ్గర దగ్గర 10 కిలోమీటర్స్ అవుతుందండి. ఎందుకంటే గర్ల్స్ స్కూల్ అయితే సరిపిల్లకి దగ్గరలో ఉండేది. ఇంటర్ కాలేజ్ కూడా మారంగుడి దగ్గర ఉన్న కాలేజ్ అండి. డిగ్రీకి అయితే ఇక్కడ వరకు రావాల్సి వచ్చేది. ఈ బస్ స్టాండ్ దాటేసి ఉన్న కాలేజ్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కాలేజీలోనే నేనైతే డిగ్రీ చదువుకున్నానండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బస్ స్టాండ్ ఇప్పుడు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను చిన్న పని మీద అయితే గణపవరం వచ్చానండి. ఇంకా నాకు మా హస్బెండ్‌కి ఖాళీ లేక బస్ అయితే ఎక్కించారు. సరే అని వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పటికి 2 అయిపోయింది. 2:30కి బస్ వస్తదన్నారని కూర్చున్నానండి. అప్పుడైతే ఇయన్నీ ఇలా షూట్ చేసుకున్నాను కూర్చొని. 2:30కి బస్ వచ్చాకైతే నేను రిటర్న్ అయితే బయలుదేరిపోయాను. కానీ ఇవన్నీ చూస్తుంటే అన్నీ గుర్తొచ్చాయండి. మా ఫ్రెండ్స్ మేమందరం ఉండేవాళ్ళం. సరదాగా ఉండేదండి. సరదాగా అందరం చాలా బాగుండేది. ఇప్పుడున్న రోజులకి అప్పుడు నేను చదువుకునేసరికి దగ్గర దగ్గర 13 సంవత్సరాలు అవుతుంది కదండీ! నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇది నేను కాలేజీ చూపిస్తానన్నాను కదండీ! ఇదిగోండి రిటర్న్ బయలుదేరుతుంటే బస్సులోంచి షూట్ చేశానండి కాలేజీనైతే. వెళ్ళే దారిలోనే కదా అనేసి మొక్కలు ఇవన్నీ కూడా భలే పెరిగిపోయినాయండి. అప్పుడు కొంచెం చిన్న చిన్నగా ఉండేవి మొక్కలు కూడాను. ఇప్పుడు అన్నీ పెరిగిపోయి పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయినాయి. ఇదిగోండి మా కాలేజీ అయితే అదిగోండి ఎంత బాగా ఇది ఎదర షెడ్లు కూడా వేశారు. ఇదివరకైతే ఈ ఎదర షెడ్ అయితే లేదండి. బ్యాక్ సైడ్ ఇటు సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్‌కి. ఇయన్నీని అప్పుడైతే డబుల్ స్టేరు. ఇప్పుడైతే 3 స్టేర్స్ ఉంది. ఇగోండి ఇవన్నీ ఇక్కడ రామాలయం కూడా ఉంటదండి. ఇక్కడే మా ఫ్రెండ్స్ బస్ కూడా ఎక్కేవారు కొంతమంది. నెక్స్ట్ రోజు కూడా నాకు వచ్చిన రోజున పని అవ్వలేదని మా హస్బెండ్ గారిని తీసుకొని బండి మీద అయితే మా అమ్మమ్మ ఊరు వచ్చామండి. ఇదిగోండి అమ్మమ్మ ఊరు వచ్చే దారిలో సరిపిల్ల స్కూల్ అయితే స్టార్ట్ చేస్తాను. నేనున్నప్పుడైతే ఇవన్నీ పొలాలేనండి. పూర్తి వీడియో కనుక చూడాలనుకుంటే కనుక నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.